నాయకునిగా దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ మేరకు రాజకీయాల్ని నడుపుతూ ఒక మార్పును తీసుకొస్తున్నటువంటి కొణిదెల కొదల సింహం పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన వీరిద్దరికి పైన నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మేము సైతం ఆనందరావు గారు కానీ ఒక శాసనసభ్యునిగా ఆయన మంత్రిగా నేను ఇంకా ఇతర మంత్రులు అందరం కలిసి రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏదైతే ఇవాళ ఆనందరావు గారు చెప్పినటువంటి మాట ఉందో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అమలు చేయాలనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో దాన్ని 100% రాబోయే రోజుల్లో అమలు చేస్తామనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఇవాళ మనం చేపట్టేటువంటి పర్యాటక ప్రాజెక్టులు అయినా సరే ఒకటే చెప్తున్నాం. ఒక సందర్శకుడు ఒక ప్రాంతానికి అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని చూడడానికి వచ్చారనుకోండి, సాధారణంగా జరిగేది ఏంటంటే ఉదయం వస్తారు, దేవుణ్ణి దర్శించుకుంటారు, సాయంత్రం తిరిగి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఒక బీచ్ని చూడడానికి వస్తే ఇక్కడ